హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాణి రుద్రమ్మదేవి అడ్డ. ఈరోజు ఈనాడు పేపర్లోని హెడ్లైన్స్ చూద్దాము. ఈ హెడ్లైన్స్ చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈనాడు పేపర్ యొక్క పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకున్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈనాడుతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు పేపర్ పీడిఎఫ్ కూడా మీకు ఆ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన తెలుగు న్యూస్ పేపర్ని మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైనా మెయిన్ హెడ్లైన్స్ అయితే చూద్దామండి. మెయిన్ హెడ్లైన్ వచ్చేసి మనకి నిన్న అమరవీరుల స్తూపం ఒకటి దీపం ఒకటి ఆవిష్కరణ చేశారు కదా కేసీఆర్ గారు, దాని గురించి ఇచ్చారు. ఇక్కడ అమరుల స్ఫూర్తితో అభివృద్ధి, అన్ని రంగాల్లోనూ తెలంగాణ పురోగమనం, త్యాగధనుల బలిదానాలు కలిచివేశాయి, వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం, స్మారక చిహ్నం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడ ఎకరం ఆంధ్రాలో 100 ఎకరాలకు సమానం, భూముల విలువల్లో మార్పులపై చంద్రబాబు చెప్పారు. ప్రగతి కొనసాగాలంటే మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, సంగారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్. కొల్లూరు గృహ సముదాయం మేధా రైల్ కోచ్ల ఫ్యాక్టరీలకు ప్రారంభోత్సవం, పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన. ఉద్రిక్తంగా కాంగ్రెస్ నిరసనలు, వివిధ ప్రాంతాలతో ఆ పార్టీ నాయకుల గృహ నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి భాజపా పాల్గొన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలు. వరుస క్రమంలో ₹1,00,000 ఆర్థిక సాయం, 26లోగా మండల స్థాయిలో పరిశీలన పూర్తి చేయాలి, అర్హుల జాబితాలను వెబ్సైట్లో పంచాయతీలో అందుబాటులో ఉంచాలి, బీసీ కుల వృత్తుల లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాల జారీ. భుజం కలిసిన బంధం, ప్రజల మధ్య సంబంధాలే నిజమైనటువంటి ఇంజన్, భారత్ సాహసోపేత అడుగులకు అమెరికా మద్దతే స్ఫూర్తి, ప్రధాని మోదీ వెల్లడి. 21వ శతాబ్దపు బంధమిది, భారతీయుల భాగస్వామ్యం అద్భుతం, బైడెన్ ప్రశంస. శ్వేత సౌధంలో ఇరువురు అగ్రనేతల భేటీ, ఘనంగా స్వాగతం పలికినటువంటి అధ్యక్ష దంపతులు, భారీగా ప్రవాస భారతీయుల హాజరు. అమెరికాలోని శ్వేత సౌధం బ్లూ రూమ్ బాల్కనీ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివాదం చేస్తున్నటువంటి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్. బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తారా? నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఎలా ఇస్తారు? గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ తీరుపై టీఎస్పీఎస్ని ప్రశ్నించినటువంటి హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి భాజపా. పగడ్బందీగా ఓటర్ల జాబితాలు, పీజీ సీట్ల బ్లాకింగ్పై కీలక ఆధారాలు లభ్యం. సాగు పనులు షురు, వర్షాలు మొదలవడంతో పలు జిల్లాల్లో పత్తి విత్తనాలు వేసినటువంటి రైతులు. ఆరా తీసి అక్షర బాట పట్టించి విద్యార్థుల కుటుంబాల నుంచి సమాచార సేకరణ, గ్రామ విద్యాదస్త్రం సర్వేకు అధికారుల సన్నద్ధం. ఇదంతా ఫస్ట్ పేపర్లో ఉన్నదేనండి. అమరుల స్ఫూర్తితో అభివృద్ధి అని చెప్పించారు. ఆద్యంతం ఉద్రిక్త భరితం అని ఫస్ట్ పేపర్లో ఇచ్చిందే ఇక్కడ కూడా ఇచ్చారు. తర్వాత ఆకాశంలో అద్భుత విన్యాసాలు అని చెప్పి డ్రోన్స్తో లేజర్ షో గురించి ఇచ్చారు. ఇది కూడా భుజం కలిసిన బంధం అని చెప్పి ఫస్ట్ పేపర్లో ఇచ్చిందే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ రామోజీరావు అండ్ శైలజా కిరణ్లకు సిఐడి నోటీసులు, జూలై 5న గుంటూరులో విచారణకు హాజరు కావాలని ఆదేశం. తర్వాత ఆర్టికల్స్ అండి. ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఇక్కడ బోగస్ ఓట్ల జగన్ స్వామ్యం, ముందు చూపుతోనే విపత్తులపై విజయం. తర్వాత ఇక్కడ నాలుక మడతేస్తారు అని చెప్పించారు. ప్రజాసేవలో పరిమళిస్తున్నటువంటి మానవత్వం అని చెప్పి మరొక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది ఈనాడు కరీంనగర్ డిస్టిక్కి సంబంధించిన పేపర్ అండి. ఇందులో పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ ఏం లేదు. వైద్య విద్యకు అంతా సిద్ధం అని చెప్పి ఒకటి ఇచ్చారు మెయిన్ హెడ్లైన్. తర్వాత విలీన కాలనీలో నీటి ఎద్దడి అని చెప్పి నీటి ఇబ్బందుల గురించి ఇచ్చారు. శివ ఇవేం ఇక్కట్లు, మురుగునీటిలో రాజన్న భక్తుల స్థానాలు అని చెప్పి ఇది కూడా సేమ్ కరీంనగర్ డిస్టిక్కి సంబంధించిందే. తర్వాత వచ్చేసి దళిత బంధు పథకంపై చర్చకు సిద్ధమా అని చెప్పి ఎమ్మెల్యే ఈటల గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఇచ్చారు. పేదలకు సేవ ఆయన ఆకాంక్ష అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది వసుంధర అండి. వసుంధరలో వచ్చేసి మనకి ఇక్కడ ఏఎన్ఎం తేజావత్ సుశీల గారి ఇన్స్పిరేషనల్ స్టోరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ సాక్షి కొచ్చర్ గారి గురించి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒకటి ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఇది కూడా డిస్ట్రిక్ట్ పేపరేనండి. నెక్స్ట్ ఇక్కడ ₹500 అవసరమైతే ఒక ప్రాణం పోయినట్టే, 14 రోజుల వ్యవధిలో ముగ్గురిని హతమార్చినటువంటి సీరియల్ కిల్లర్ అరెస్టు, ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారే లక్ష్యం, బండరాయితో తలపై కొట్టి చంపి డబ్బుతో పరారు. ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్పై రాష్ట్రం ప్రత్యేక దృష్టి, గవర్నర్ వద్దకు ప్రైవేటు వర్సిటీల బిల్లుల వివరణలు.
తెలంగాణ మనసున్న రాష్ట్రం కవిత. ఆగస్టులోపు రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ ఎన్నికలు, వన్యప్రాణులకు యూబీఐ ప్రత్యేక వాహనం. రెవెన్యూ అధికారులపై హైకోర్టు ఆగ్రహం. ఆ జలధార ఆదివాసీల జీవధార. మణుకూరు న్యూస్ టుడే ఇచ్చారు. గీత రచనలకు ఆహ్వానం అని చెప్పి మరొక హెడ్లైన్ ఇచ్చారు. హలో ఏపీ, బై బై వైసీపీ. జనం బాగుండాలంటే జగన్ పోవాల్సిందే. అమలాపురం సభలో పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం కావాలా, ఆలోచించి ఓటేయాలని పిలుపు. అమరుల త్యాగాలతో రాష్ట్రం సాకారం. మంద జగన్నాథం. ఏపీ సీఎంకు నిధులు కావాలి కానీ పీఎం ఫోటో అవసరం లేదా? కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ కుమార్. ఏపీని నాటి బీహార్లా మార్చారు. విశాఖను నేరాలకు రాజధానిని చేశారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీ హైకోర్టు వద్ద కిడ్నాప్ కలకలం. ఉద్యోగులకు విందు భోజనం తాయిలాలు. వైకాపా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం. అమరుల స్మారకం నిర్మాణంలోనూ భారీ అవినీతి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 63.75 కోట్ల వ్యయాన్ని 179.5 కోట్లకు పెంచారు. శిలాఫలకంపై అమరుల పేర్లు రాయకుండా అవమానించారు. కేఏ పాల్లా మాట్లాడుతున్నటువంటి సంజయ్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్కు సన్మానం. ఢిల్లీ పర్యటనకు కేటీఆర్, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేటటువంటి అవకాశం. పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యం. జూలై మొదటి వారంలో తెలంగాణ తెదేపా బస్సు యాత్ర. కాసాని. 36 మంది రైస్ మిల్లర్లకు 10 కోట్ల జరిమానా. బాగుపడింది కేసీఆర్ కుటుంబమే. బట్టి. కాంగ్రెస్ అగ్రనేతలతో రేణుకా చౌదరి భేటీ. పొంగులేటి చేరిక. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. కాంగ్రెస్లోనికి ఆచార్య పాపిరెడ్డి. మహిళా సమస్యలపై ఐక్య ఉద్యమాలు. ఏకతాటిపైకి 4 సంఘాలు. గురునానక్ కళాశాల వద్ద ఉద్రిక్తత. పోలీసుల లాఠీచార్జి. పలువురు అరెస్టు. టీఎస్ ఐపాస్ విధానంలో తెలంగాణలో లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక్కడ ఎకరం ఆంధ్రలో 100 ఎకరాలకు సమానం అని చెప్పి ఫస్ట్ పేపర్లో ఇచ్చింది. ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చారు. తర్వాత బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తారా అని చెప్పి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫస్ట్ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇది కూడా సేమ్ అండి. ₹1,00,000 ఆర్థిక సాయానికి సంబంధించి మెయిన్ పేపర్లో ఇచ్చింది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కాంగ్రెస్లో చేరడం అంటే బారాసాకు సహకరించడమే. ఇంటింటికి భాజపా సభలో సంజయ్. ఉద్రిక్తంగా కాంగ్రెస్ నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి భాజపా. తర్వాత ఇది స్పోర్ట్స్కి సంబంధించిన పేపర్ అండి. ఇందులో క్వార్టర్స్లో ప్రణయ్ కశ్యప్ సిక్కీ జోడి పరాజయం. ఒకే ఒక్కడు. గ్యాంజెస్ మాస్టర్స్ శుభారంభం. గ్లోబల్ చెస్ లీగ్. ఆ రెజ్లర్లకు ఒక్కటే బౌట్. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపు రద్దు. మళ్ళీ అలాగే చేస్తా. భారత్ ఫుట్బాల్ కోచ్ స్టిమాక్. వాంకడేలో కొత్త ఫ్లడ్ లైటు. సీఈఓను నియమించండి. ఐఓఏకు ఐఓసీ ఆదేశం. ఆసియా అథ్లెటిక్స్కు జ్యోతిక శ్రీ. యాషస ఎగ్జిబిషన్ సిరీసా. ఐహిక విజయం. భారత్కు చావోరేవో. అండర్-17 ఆసియా కప్ ఫుట్బాల్. ప్రత్యేక ఒలింపిక్స్లో 50 దాటినటువంటి పథకాలు. చేతన్ శర్మ స్థానం కోసం వెస్టిండీస్ ఘన విజయం. రక్షణ బంధం మరింత సుదృఢం. భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి కీలక ఒప్పందాలు. ఇక దేశీయంగా జెట్ ఇంజన్ల ఉత్పత్తి. వచ్చే ఏడాది ఐఏఎస్కు ఇస్రో అండ్ నాసా ఉమ్మడి మిషన్. మోదీకి ఎందుకింత ప్రజాదరణ అంటే అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ కథనం ఇచ్చారు. శ్వేతసౌధం వద్ద గురువారం అధికారిక స్వాగత కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీని చేతులు పట్టుకుని శ్వేతసౌధంలోనికి తీసుకువెళుతున్నటువంటి జిల్ బైడెన్ అండ్ జో బైడెన్. బైడెన్ సహస్రపూర్ణ చంద్రోదయ వేళ భారతీయ సంప్రదాయ కానుకలు ఇచ్చినటువంటి మోదీ. బెంగళూరు, అహ్మదాబాదుల్లో కాన్సులేట్లు. చిరుధాన్యాల చిద్విలాసం. శ్వేతసౌధం విందులో ఆ వంటకాలకు చోటు. ప్రత్యేక శ్రద్ధ చూసుకున్నటువంటి బైడెన్ సతీమణి జిల్. జలాంతర్గామి సిబ్బంది జల సమాధి. మునిగిపోయినటువంటి టైటానిక్ సమీపంలోనే శకలాలు. తీవ్రంగా గాలించి గుర్తించినటువంటి అమెరికా కోస్ట్ గార్డ్. విపక్షాల భేటీకి వేళాయే. నేడు పాట్నాలో కీలక సమావేశం. భాజపాను గద్దెదించడమే లక్ష్యం. ఆర్డినెన్స్పై కాంగ్రెస్ వైఖరి చెప్పకపోతే వాకౌట్. ఆప్. శక్తివంతమైనటువంటి ప్రధాని ఇందిరా పవార్. చైనా రెస్టారెంట్లో భారీ పేలుడు. 31 మంది మృతి. ఉచితాల ఖర్చంతా పన్ను చెల్లింపుదారుదే. నేతల జేబు నుంచి వెచ్చించట్లేదు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్. లాలూని కలిసినటువంటి మమత. రైల్లో లైంగికంగా వేధించి బయటకు తోసేసి పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె. ఆగస్టు చివరిలో గగన్యాన్ తొలి అబోట్ మిషన్. ఇస్రో చైర్మన్ సోమనాథన్ వెల్లడి. తర్వాత
పగడ్బందీగా ఓటర్ల జాబితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన వారి పేర్లు తొలగించవద్దు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. అధికారులకు ఎన్నికల సంఘం బృందం స్పష్టీకరణ. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష. సింగరేణి కార్మికులకు 55 లక్షల ప్రమాద బీమా. యూనియన్ బ్యాంకుతో సంస్థ కీలక ఒప్పందం. ఏఎన్ఎం సుశీలకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం. ఖమ్మం వరకు విస్తరించినటువంటి నైరుతి. నేడు రేపు చాలా చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు. పీజీ సీట్ల బ్లాకింగ్పై కీలక ఆధారాలు లభ్యం. 1 నుండి 1.25 కోట్లకు విక్రయించినట్లు గుర్తించినటువంటి ఈడీ. మల్లారెడ్డి వైద్య కళాశాలలో 4.29 కోట్లు స్వాధీనం. పాస్పోర్టు ప్రత్యేక డ్రైవ్తో 880 అపాయింట్మెంట్లు. 141 మందికి డీఎస్పీలుగా పదోన్నతి. యాదాద్రిలో జోరు వాన, భక్తుల ఇబ్బందులు. పిడుగుపాటుకు 2 మృతి. రాజ్యాంగ పీఠిక తప్పుడు ముద్రణపై సంఘాల మండిపాటు. విద్యాశాఖ కార్యదర్శికి టీఎస్యూటీఎఫ్ లేఖ. టెక్ దశాబ్దిగా మారుద్దాం. ప్రపంచ అభివృద్ధికి భారత్, అమెరికా కలిసి నడవాలి. ప్రధాని మోదీ పిలుపు. ఆయనపై జిల్ బైడెన్ ప్రశంసల వర్షం. చైనాతో బంధం అవసరమే. ప్రపంచ సవాళ్లపై 2 దేశాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక మంత్రి ఎలెన్ వ్యాఖ్య. ఆకాశము హద్దు కాదు. భారత్, అమెరికా సంబంధాలపై ప్రధాని మోదీ వ్యాఖ్య. ఉగ్రవాదంపైన ఉమ్మడి పోరు. అమెరికాలోని శ్వేత సౌధంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ల ఆత్మీయ ఆలింగనం. తర్వాత వచ్చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలో అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించడానికి ముందు స్టాట్యుటరీ హాల్లో స్పీకర్ కెవిన్ మెకార్టీతో మోదీ అని చెప్పించారు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 149 ఏళ్ల సాంప్రదాయం. అమెరికాలో అధికారిక ఆహ్వానం. హవాయి రాజుతో మొదలు. కెనడీ, రీగన్ కాలంలో భారీగా అధికారిక విందులు. బైడెన్ హయాంలో మోదీకి ముందు ఇద్దరికే అరుదైనటువంటి అతిథి మర్యాదలు. యూపీలో 6 ఏళ్ల చిన్నారి దారుణ హత్య. 2 టీనేజర్ల దుశ్చర్య. ఆసియా టాప్ 10 యూనివర్సిటీలో బెంగళూరు ఐఐఎస్సి. బాలేశ్వర్లో ప్రమాదం. ఉన్నతాధికారులపై బదిలీ వేటు. శాశ్వత గుర్తింపు ఇవ్వరా? తెలంగాణ ఢిల్లీలో ఇస్తున్నప్పుడు ఏపీ వైద్య మండలికే అభ్యంతరం ఎందుకు? రష్యా, చైనా తదితర దేశాల్లో ఎంబీబీఎస్ చదివినటువంటి విద్యార్థుల ఆందోళన. కోవిడ్ నేపథ్యంలో వివాదాస్పదంగా మారినటువంటి ఇంటర్న్షిప్ వ్యవహారం. కోర్టు కేసుల్లో వార్తలపై బాధ్యతాయుత పాత్రికేయ ప్రమాణాలు. మీడియాకు కేరళ హైకోర్టు సూచన. అనుచిత వ్యాఖ్యానాలు చేయవద్దని హితవు. టెక్సాస్కు తుఫాన్ల దెబ్బ. వడగళ్లు, బలమైనటువంటి గాలులు. 4 మృతి. ఒక్లహామా, లూసియానాల్లో విద్యుత్కు అంతరాయం. 9 ఏళ్లలో 1.25 కోట్ల ఉద్యోగాల సృష్టి. కేంద్ర మంత్రి వెల్లడి. కోవిన్ డేటా లీక్ కేసులో 2 అరెస్టు. మోదీ పాలనలో అదుపులోనికి వామపక్ష తీవ్రవాదం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఆక్సిజన్ స్థాయి తగ్గి 2 పర్యాటకుల దుర్మరణం. వలసలతోనే అమెరికా జనాభా పెరుగుదల. ఐఎంఎఫ్ ఎండీతో పాక్ ప్రధాని భేటీ. ఉద్దీపన ప్యాకేజ్ కోసం చివరి యత్నం. గుడికి వెళుతుండగా లోయలో పడ్డ కారు. 10 మంది మృతి. హజ్ యాత్రకు వాతావరణ సవాళ్లు. సెగలు కక్కుతున్నటువంటి ఎడారి. అమర్నాథ్ యాత్రికులకు ఫరూక్ అబ్దుల్లా శుభాకాంక్షలు. మణిపూర్లో కాల్పులు. 2 సైనికులకు గాయాలు. సూఫీ సాధువు పవిత్ర స్థలంలో ఫోటోల కోసమే యోగా. ఒమర్. ప్యారిస్ సమీపంలోని లెబోర్జాయ్ విమానాశ్రయంలో నిర్వహిస్తున్నటువంటి 54వ అంతర్జాతీయ ప్యారిస్ ఎయిర్ షోలో గురువారం ప్రదర్శించినటువంటి గ్లైడర్ ఇది. నిలువుగా టేకాఫ్ అండ్ ల్యాండింగ్ అవటం దీని ప్రత్యేకత అని చెప్పించారు. తర్వాత భారత్లో పోషకాహార లోపం పెద్ద సమస్య. ఉత్పత్తి పెరిగినా ప్రజలకు చేరినటువంటి ధాన్యం. ప్రపంచ ఆహార నివేదిక వెల్లడి. లండన్లోని అంబేద్కర్ ఇంటి స్వాధీనానికి అనుమతి ఇవ్వండి. మహారాష్ట్ర ప్రభుత్వానికి విదేశాంగ శాఖ విజ్ఞప్తి. ప్రధాని దేశంలో లేనప్పుడు మణిపూర్పై అఖిలపక్షమా విరుచుకుపడ్డటువంటి రాహుల్ గాంధీ. భారత్లో అమ్మాయిలకు డబ్బులిచ్చి పిల్లల్ని లైంగికంగా వేధించమన్నాడు. బ్రిటన్కు చెందినటువంటి మాజీ ఉపాధ్యాయుడి వికృత శ్రేష్టలు దోషిగా చేర్చినటువంటి కోర్టు. అస్సాం వరద పరిస్థితి తీవ్రం. 5 లక్షల మందిపై ప్రభావం. 800 కంపెనీల కేంద్ర బలగాలను పంపండి. హోంశాఖకు బెంగాల్ ఎన్నికల కమిషనర్ లేఖ. భార్యకు మాదక ద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేస్తుంటే వీడియో తీసి. బీహార్లో 3 కాల్చివేత. లక్షద్వీపుల్లో బాలుడికి తీవ్ర అనారోగ్యం. పలు ప్రతికూల వాతావరణంలో కొచ్చిన్ తరలించినటువంటి నేవీ.
తర్వాత ఇది సినిమా పేపర్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి బిజినెస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ వచ్చేసి మైక్రాన్తో చిప్ తయారీకి ఊతం, గుజరాత్లో 22,540 కోట్లతో ప్లాంట్లు, 3,300 కోట్లతో అప్టైడ్ మెటీరియల్స్ కేంద్రం, ఎన్ఎఫ్సిఎల్కు పెరిగినటువంటి నష్టాలు, 2.35 కోట్ల మెర్సిడెస్ కొత్త కారు, సెయింట్ డిఎల్ఎం షేరు ధరల శ్రేణి 250 నుండి 265. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు తగ్గాయి, 2022లో 30,000 కోట్లకు పరిమితం, ఆదాయ అంచనాలను తగ్గించినటువంటి యాక్స్టెంచర్, ఖరీదైనటువంటి కార్యాలయ స్థలాలకు గిరాకీ, నౌకాదళ జలాంతర్గాములకు చోదక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అదుపు సగమే పూర్తయింది, ఎంపీసీ సమావేశం ముఖ్య వివరాలు వెల్లడి, వృద్ధి రేటు 6.3%, అంచనాలు పెంచినటువంటి ఫిచ్, తయారీ రంగ రికవరీ వల్లే నిర్మాణం, వ్యవసాయము రాణిస్తాయి, బైజూస్కు డెలాయిట్ బై కాంట్రాక్ట్ గడువు 3 ఏళ్లుండగానే నిర్ణయం, ఆర్థిక ఫలితాల ఆలస్యం వల్లే మరో ఆడిటర్ను నియమించుకున్నటువంటి కంపెనీ, ఐటీ చమురు షేర్లలో లాభాల స్వీకరణ, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. తర్వాత సిరీ పేపర్ అండి. ఇందులో మనకి ఎన్పిఎస్ విశ్రాంత జీవితానికి భరోసా అని చెప్పించారు, ఈవీలకు అదనపు ధీమా, తర్వాత వచ్చేసి పాలసీస్కి సంబంధించి ఇచ్చారు. తర్వాత ఇది ప్రతిభా పేపర్ అండి. ఇందులో మనకి ఫిజిక్స్కి సంబంధించినవి టాపిక్ అయితే బ్రీఫ్గా ఇచ్చారు అండ్ వాటితో పాటు కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి అర్థమెటిక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఇచ్చారండి, కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది హాయ్ బుజ్జి పేపర్ అండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.